ఇక చంద్రన్న, ఈ చంద్రన్న గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉన్న తెలంగాణ తెలుగుదేశం చెప్పాల్సిన అవసరం లేదు, లేదా పక్క రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కూడా చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ వాళ్ళే చెప్తారు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఇది మీ అందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ యావత్తు ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. తెలంగాణ ప్రాంత ప్రజలారా, నేను చాలా సందర్భాలలో చెప్పా, 2018 ఎన్నికల తర్వాత ఫామ్ హౌస్ కేసు అనేది ఒకటి ఉండే, దానికి సంబంధించి ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఏం జరుగుతున్నది అనేది కూడా నేను మళ్ళీ చెప్తా. ఆంధ్రప్రదేశ్ పెత్తందారీ వ్యవస్థ మొదటి నుండి కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడం అనేది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మీడియా సంస్థలకు కానీ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన బడా వ్యాపారులు కానీ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రాజకీయ నాయకులకు ఆవగింజంతైనా కూడా ఇష్టం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడం ఇష్టం లేక ఈ రాష్ట్రాన్ని ఎట్లనైనా చాలా సందర్భాలలో మీరు అందరూ కూడా చూశారు. బహుశా నాకు బాగా గుర్తుంది, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన అసెంబ్లీలో మాట్లాడతారు, మీకు ఒకవేళ ప్రత్యేక రాష్ట్రం వచ్చినా కూడా మీకు పరిపాలన శాత కాదు, మీరు పరిపాలన చేయలేరు, నక్సలిజం పెరుగుతుంది అంటూ చాలా రకాలుగా కూడా ఆయన మాట్లాడాడు. మీ అందరికీ తెలిసిన విషయమే కదా, ఇది చాలా వరకు గుర్తుంది కదా. సో ఈరోజు కూడా ఆ రోజు మాటలతోనే ఆంధ్రప్రదేశ్ పెత్తందారీ వ్యవస్థ మనల్ని కించపరచొచ్చుగాక, 10 సంవత్సరాలు తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దేండు కేసీఆర్. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు మళ్ళీ మనం చర్చించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు రూపంలో తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ ముప్పు రాబోతుంది. అది ఏ నాటికైనా విషపావే, మనల్ని ఏ నాటికైనా తెలంగాణ రాష్ట్రాన్ని కాటేయడం కోసమే చూస్తుంది. ఎందుకంటే 2 కళ్ళ సిద్ధాంతం అండి, తెలంగాణ రాష్ట్రం రావడమే ఇష్టం లేదు. దాంట్లో భాగంగా వారి యొక్క శిష్యుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే బనకచెర్ల ప్రాజెక్టు చూసాం, 84,000 కోట్లతోని వాళ్ళు నిధులు తెచ్చుకున్నారు. దానికి కేంద్ర పర్యావరణ అటవీ శాఖ అనుమతులు రాకపోవచ్చు గాక, కానీ భవిష్యత్తులో దాన్ని మళ్ళీ ముందు పెడతారు చూడుర్రి. ఇంకొక విషయం ఏంటంటే, నీళ్ళ విషయంలో ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు నష్టం వాటిల్లుతూనే ఉంది. ఇక పోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ అనిరుద్ రెడ్డి పాపం చాలా మంచి వ్యక్తి, నేను మళ్ళీ చెప్తున్నా, జడ్చెర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చాలా కీలకమైన, ఎందుకంటే పాపం ఆయన కడుపులో ఏది దాసుకోడు, ఉన్న నిజాలు ఉన్నట్టుగా చెప్తాడు. ఆయన కడుపులో ఏది దాసుకోడు. అనిరుద్ రెడ్డికి ఉన్న లక్షణం ఏంటంటే, తాత ముత్తాతల నుండి వారసత్వ ఆస్తులు కానీ లేదా వారసత్వ రాజకీయం కానీ అన్ని రకాలుగా ఉన్నది. సో ఆయన వెల్ సెటిల్, ఆయన ఏ దందాలు చేయాల్సిన అవసరం లేదు, ఏ ఆక్రమణలు చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అనిరుద్ రెడ్డికి సంబంధించి నిన్న కీలకమైన వ్యాఖ్యలు చేసిండు. అనిరుద్ రెడ్డికి సంబంధించి వ్యాఖ్యలు చేయడంలో కొన్ని ప్రధానమైన అంశాలు చూద్దాం. రాష్ట్రంలో చంద్రబాబు కోవత్తులు హైదరాబాద్లో దందాలు చేస్తున్నారు, ఈ ఆంధ్రులకు మంచిగా చెప్తే వినరు, బనకచెర్లపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి